రహస్యాలతో కూడుకున్నది. 2001లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతంపై ఏం చూసి పర్వతారోహణకు అడ్డు చెప్పింది. ఇప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే ఈ పర్వతం అంచులకు చేరుకున్న కారణమేంటి? ఈ పర్వతం అధిరోహించే వారి వయసు సాధారణం కన్నా రెండింతలు ఎక్కువ వేగంగా పెరగడానికి ఏంటి కారణం? కైలాస పర్వతారోహణకు ప్రయత్నించిన వారు ఆ ప్రయత్నం తర్వాత కేవలం 2 సంవత్సరాల్లో మృత్యువాత పడడానికి కారణాలేంటి? కైలాస పర్వతం కింద నిజంగానే శంబాలా నగరం ఉందా? నాసా శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయిన విషయం ఏంటి? చైనా హెలికాప్టర్కి ఏం జరిగింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతకబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 1962లో చైనా భారత్ మధ్య ఉన్న సరిహద్దు వివాదం యుద్ధానికి దారితీసింది. అందులో భారత్ భారీగా నష్టపోయింది. ఈ యుద్ధ పరిణామం వల్ల చైనా భారత్కి చెందిన 72,000 మైళ్ల భూభాగాన్ని కబ్జా చేసింది. అందులో కైలాస పర్వతం కూడా ఉంది. భారతీయులు అందరూ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. పార్లమెంటులో డెహ్రాడూన్ ఎంపీ మహావీర్ త్యాగి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను కలిశారు. నెహ్రూను ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నతో మహావీర్ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. త్యాగి నేరుగా నెహ్రూను, మీ కళ్ల ముందే చైనా 72,000 చదరపు మైళ్ల భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఆ భూమిని మాకు ఎప్పుడు తిరిగి తీసుకొస్తున్నారు అని అడిగారు. దానికి నెహ్రూ ఇచ్చిన సమాధానం ఇప్పటికీ ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది.